హలో హాయ్ వ్యూవర్స్. ఈరోజు మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మరికొన్ని క్వశ్చన్స్ని తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి ఉన్న ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్ళ సంఖ్య ఎంత? ఆన్సర్ 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళు, 112,000 పదాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రస్తుత భారత రాజ్యాంగంలో 106వ రాజ్యాంగ సవరణ వరకు ఉన్న ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్ళ సంఖ్య ఎంత? ఆన్సర్ 472 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 117,369 పదాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్ళ సంఖ్య ఎంత? అంటే మౌలిక రాజ్యాంగం తర్వాత ఎన్ని ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్ళు చేర్చినారు అని. ఆన్సర్ వచ్చేసరికి 98 ప్రకరణలు, 4 భాగాలు, 4 షెడ్యూళ్ళు చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలో నుండి తొలగించబడినవి ఏవి? అంటే 20 ప్రకరణలు తొలగించారు మరియు ఒక భాగాన్ని, 7వ భాగాన్ని తొలగించడం జరిగింది. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు, షెడ్యూల్స్ ఉండేవి? ముసాయిదా రాజ్యాంగం అంటే మన రాజ్యాంగ పరిషత్ కంటే ఆమోదించడం దానికంటే ముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ముసాయిదా రాజ్యాంగం అంటారు. మన రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తర్వాత 395 ప్రకరణలు ఉన్నాయి. దానికంటే ముందు ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన భాగాలు ఏవి? 4A, 9A, 9B, 14A. భారత రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలలోనూ ఏ తరహా పార్లమెంటు ప్రభుత్వాలను ఏర్పరిచింది? ఆన్సర్ వచ్చేసరికి వెస్ట్ మినిస్టర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగాన్ని అత్యంత కేంద్రీకృత సమాఖ్య ప్రభుత్వమని ఎవరు అన్నారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరికొన్ని ఇటువంటి వీడియోల కొరకు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.